అర్రే సూపర్. మన పిఎం స్టేట్ కదా, తల మెరిసిపోతూ ఉంటాయి రోడ్లు అనుకున్నా. కింద పక్క కూడా ఏం తగలదా. ఈ బోర్డు అనేది మనకి ఇంకెక్కడా కనిపించదు ఇండియాలో. కూడులే నీళ్ళులే పోతానే ఉంది నా నుంచి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ప్రజెంట్ టైం వచ్చి 4:55 అయితే అయింది మార్నింగ్. చలి భారీగా ఉంది, విపరీతంగా ఉంది, మామూలుగా లేదా సాగు కొట్టేస్తుంది అనమాట. మేమేమైందంటే మామూలుగా మనం పడుకునేటప్పుడు మరుసటి రోజు ఎక్కడెక్కడ పోవాలా, ఏ రూట్లో వెళ్ళాలి, ఆ రూట్లో ఏమన్నా ఉన్నాయా చూసేటివి అని మొత్తం అని చూసుకొని పనుకుంటా. నిన్న నైట్ అటు పనుకునే టైంకి ఆల్మోస్ట్ 1 గంట అయితే అయింది. 1 గంటకు పనుకుంటే మళ్ళీ 3 గంటలకి మెలక వచ్చేసింది. మళ్ళీ పనుకుంటే మళ్ళీ ఎప్పుడు లేస్తామో ఏమో అని ఇంకా నిదానంగా స్నానం చేసి మనం అన్ని సర్దుకొని బయటకు వచ్చినాము. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు ఇక్కడితో మనకి రాజస్థాన్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మనమైతే ఇక్కడ నుంచి నెక్స్ట్ గుజరాత్ లో అయితే ఎంటర్ అవుతున్నాము. చలి మాత్రము పొడుచుకొని వస్తా ఉంది. అనవసరంగా పనుకోకుండా శుద్ధంగా 6 గంటల బయలుదేరకుండా మనం ఏదో పెద్ద పోటు మొగళ్ళలాగా 3కి లేసి 5 గంటలకు వస్తే ఇట్లాగే ఉంటది అనమాట. సర్లేండి, పోతా ఉందో నిదానంగా. మామూలుగా మన దగ్గర ఈ వింటర్ గ్లౌజులు అయితే ఉన్నాయి, అవి పెట్టుకుందాం అనుకుని కూడా సరే ఎందుకులే, అక్కడ ఎండ కదా, మనకి ఇప్పుడు అసలు ఉపయోగించేది ఏముంటుంది, అనవసరంగా లగేజ్ ఎందుకని దాన్ని తీసి ఇంట్లో పెట్టొచ్చిన. ఏడు మాత్రం అనుభవిస్తూ ఉంటా. పునఃపదారో ఏందో రాస్తున్నారు. ఇది పరిస్థితి. నా ఏళ్ళు మంటల్లో పెట్టినా కూడా మనకి ఏడుకోసేపు నిలబడితే కానీ మన బాడీ సెట్ కాదు. మనోడు పెద్ద అట్ట వేసినాడు, మన కోసం వేసినట్టున్నాడు. ఎంత పెద్ద మంటో. ఇంకో చోటు ఏళ్ళు ఫ్రీజ్ అయిపోయేటట్టు, జస్ట్ మిస్. పదహైదు డిగ్రీలు ప్రజెంట్ 6 అయింది టైము. ఎత్తుకుపోయి డైరెక్ట్ ఏళ్ళు మంటలో పెట్టినా కూడా అసలు నాకేం స్పర్శ తెలియట్లే. ఏడొచ్చి మంట దగ్గర కూర్చొని ఉంటే ఆ నుంచి లేపుద్ది కావట్లే. ఇటైతే కుదరదని మొత్తానికైతే ఎట్లా అట్లా నుంచి ఒక టీ తాగి వచ్చేసినాము. మంట దగ్గర నుంచి టక్కని బయటకు వచ్చేటానికి ఇంకా ఎక్కువ అనిపిస్తుంది చలి. ఇంకో విషయం తెలుసా, నేను ఆడ పోయి మంట దగ్గర నిలబడినా కదా, నిలబడితే ఆయన అదేదో పెద్ద అట్ట తెచ్చేసినాడు. అప్పుడు ఎక్కువ మంట వచ్చింది. ఆ మంటకి దగ్గరికి నిలబడుకొని ఉంటే నా బట్టలన్నీ మామూలుగా ఈ ఇస్త్రీ చేసేటప్పుడు వాసన వస్తుంది చూడండి, ఆ స్మెల్ వచ్చిందనమాట మొత్తం. నాకేం తెలియట్లేదు స్పర్శ. మనకైతే సూర్యుడు ఈ పక్క ఉదయిస్తాడు, ఇంకా ఉదయించలేదు కానీ కలర్ బాగుంది. మనమైతే పోయేటప్పుడు ఒక మంచి సన్ రైజ్ని అయితే ఎక్స్పీరియన్స్ చేస్తాం ఈరోజు. ఇక్కడ ఉండే చలి కంటికి కనిపించిన చలి అనమాట, అంటే మాయిశ్చర్ అంటూ ఏం లేదు. బాగా సూపర్, అసలు ఎక్సలెంట్. అంతే ఈ లైట్కి ఈ ఫ్యాన్లో సినిమాటిక్ షాట్ అంతే, దానికేం తక్కువ రాదు. చెప్పదంటూ ఖచ్చితేలేనా, తప్పదు అంటూ తప్పదంటూ తప్పమాగేనా, ఒంటి సింబల్. ఈ సింబల్ మనకి ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. అంటే ఒంటెలు క్రాసింగ్ జోను కొంచెం చూసుకొని పోండ్రా అని మనకి మామూలుగా ఆవులు బర్రెలు సింబల్ చేస్తారు. ఈ ఒంటెలు అనేది ఇక్కడ మాత్రమే స్పెషల్ అనమాట. ఈ బోర్డు అనేది మనకి ఇంకెక్కడా కనిపించదు ఇండియాలో, ఈ ప్రాంతంలో మాత్రం కనిపిస్తుంది. ఎక్సలెంట్. అంటే సన్ రైజ్ మాత్రం సూపర్.
టిఫిన్ చేద్దాం, ఏదో హోటల్ లాగా ఉంది. వచ్చి రోడ్లో కూర్చోన్నాము. ఇప్పుడే ఇంకా వాళ్ళు స్టాఫ్ ఎవరు లేదంట, ఒక 10 నిమిషాలు పడుతుంది అన్నారు. సరే అంత లోపల ఒక టీ చెప్పిన, నా వల్ల అలా లోపల కూర్చొని ఉంటే అందుకని వచ్చి రోడ్లో కూర్చొని ఉండే ఎండకి. ఎందుకండి మన పోహ రెడీ, వేడి వేడి పోహ సూపర్గా ఉంది చూసేదానికి. నమ్మకాయ పిండితే అప్పుడు అర్థమవుతుంది ఇది. ఇక్కడ ఏదో భారీగా తగలబడతా ఉంది, ఏందో ఇది, పొగ మాత్రం రేంజ్లో పోతా ఉంది. తెగ కొట్టుకుంటా ఉండే వంటమ్మా, రోడ్లో ఏం చేస్తుండవమ్మా నువ్వా, ఎగిస్తంతదైంది దగ్గరికి వచ్చిన వాళ్ళని. ఏదో కర్సలు ఉన్నట్టుంది, దుమ్ము దుమ్ము లేపుతున్నారు ఈ పక్క. ప్రెషర్ బా కొండంతా లోడ్ వేసినారు ఇలా. చూడండి ఆ పిల్లోడు ఎంత బాగా పట్టుకున్నాడు కథక్కని, వాళ్ళ తాతను నాన్నను. ఏదో బస్సు సాగుంది, చాలా ఉండే బస్సులు ఈడ. ఏదో సెంటర్ ఇది. ఇదిగోండి ఇక్కడికి ఆడుకో వచ్చినాము, రాన్ ఆఫ్ కచ్ లాగా ఉంది ఇక్కడ కూడా. ఈ ప్లేస్ ఏదో నాకు అర్థం కావట్లేదా. నేను ఇంకా మనం రాజస్థాన్లో ఉన్నాం అనుకున్నా, గుజరాత్కి వచ్చినామా. ఇక్కడ ఆడ మధ్యలో మన రాజస్థాన్ గుజరాత్ బార్డర్ అయితే వస్తుంది, ఇక్కడ ఆడ ఉండాలి అది. గుజరాత్లోకి అయితే ఎంటర్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. దానికి ఆడ బోర్డులు అయితే ఏం లేవు మనకి. ఈ రోడ్డు ఇంకా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినారు, ఇంకా పెద్దగా బోర్డులు అయితే ఏం పెట్టలేదు. దానికైతే ఇప్పుడు మనమైతే ఆ బార్డర్ ఎక్కడో మధ్యలో ఉండాలా, మనమైతే క్రాస్ చేసి లోపలికైతే వచ్చేసినాం. వెల్కమ్ టు గుజరాత్. గుజరాత్ వరకు వస్తే చాలని మనం అయితే 800 పట్టించినాము. ఈడ ఈ పెట్రోల్ రేట్ ఎంత అనుకున్నారు? 94 రూపాయలు. నాకు అర్థమే కాలే అసలు, 94 రూపాయలు ఏంది మరి, మిగతా అంతా 100 రూపాయలు అట్లా ఉంటే గుజరాత్లో 94 పాయింట్ సంథింగ్ ఉంది. గుజరాత్ పోలీస్ అంట. పెట్రోల్ రేట్ 95 రూపాయలు. మామూలుగా ఉండదు మన వాళ్ళతోనే. ఎందుకంత తేడా అంటే నాకు తెలియదు. వీళ్ళు రాజస్థాన్ బైకుల వాళ్ళు అనుకుంటా. అదిగోండి రాజస్థాన్ బైక్ అది. ఇక్కడికి వచ్చి క్యానులు పట్టుకుపోతున్నారు. క్యానులు పట్టుకొని వాళ్ళ స్టేట్లో అమ్ముకుంటారు. 10 రూపాయలు డిఫరెన్స్ ఉంది అక్కడికి ఇక్కడికి. ఈడు 10 రూపాయలు కాక ఇంకొక 10 రూపాయలు ఎక్స్ట్రా వేసుకున్నారు. లీటర్ మీద 20 రూపాయలు ఫుల్. आंध्र प्रदेश से। हेलो। हाँ हाँ टूर। अब कहाँ तक जाना है? भुज। सीधा पकड़ लो, सीधा कहीं मोड़ना नहीं। हाँ। कहाँ से आ रहे हो? और रान ऑफ कच्छ देख के, रान ऑफ कच्छ देख के जाएगा। छोटा रन देख के ना। हाँ। कच्छ कच्छ। से आ रहे हो? हाँ राजस्थान से, जैसलमेर से। ठीक है। ठीक। सीधा ना दाएं ना बाएं, ठीक है? हाँ सीधा चलते रहो। ठीक है। श्री हरिहर पेट्रोलियम 1081। ठीक है गॉड ब्लेस यू। थैंक यू थैंक यू भाई। दिल से चलो हमको టేక్ కేర్. పెట్రోల్తో ఇబ్బంది లేదు గుజరాత్లో తిరిగినంత కాలము. ఇక్కడ ఒక హరప్ప సివిలైజేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మామూలుగా అయితే దానికి మెయిన్ రోడ్డు ఇంకోటి ఉంది, ఇది షార్ట్ కట్ అనమాట. ఈ షార్ట్ కట్ మొత్తం అంతా సింగిల్ రోడ్డే. ఇదేంది ఇది, ఏదో తేడాగా ఉందాడా. పోతామా, పోగలమా?
ఇది చూడండి చేపల బాగానే ఉన్నాయి. ఏదో చెరువు ఇది. ఒకవేళ అది కానీ నీళ్ళలో మునిగిపోయి ఉంటే గూగుల్ చేసిన పనికి తిరుక్కొని పోవాల్సి వచ్చింది. ఇంకా ఎన్ని ఉన్నాయో ఇట్లాంటివి చాలా ప్లేస్ ఉన్నాయి. ఈ విధంగా ఏదో కంగా ఉంది దారి మాత్రం. ఇదే ప్లేస్ బాగుంది. ఇదేందో ఇక్కడి నుంచి మళ్ళీ డబుల్ రోడ్ వచ్చింది. ఇక్కడ ఈ ల్యాండ్ అంతా ఏందో తేడాగా ఉంది నాకు. మొత్తం అంతా వాటర్ బాడీస్ ఉన్నాయి. నెమల్ 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 అర్రే సూపర్. అంతే మనం వస్తాం అంటాం. ఎట్లాగా మనతో పాటు వస్తే ఓ కచ్చుకో सही है. वो ज़्यादा से ज़्यादा हाँ आगे 6 लाइन आएगा. 6 लेन. 40 किलोमीटर ऐसा रहेगा. अच्छा ओके तो आगे रास्ता सही है. ठीक है थैंक यू. हाँ ఇదేదో స్టేట్ హైవే 127 అంట. బ్రహ్మాండంగా ఉంది. నన్ను అడిగితే రాజస్థాన్ రోడ్లే బాగుంటాయి. మన పిఎం స్టేట్ కదా, తల మెరిసిపోతూ ఉంటాయి రోడ్లు అనుకున్నా. ఏమిరా ఈ రోడ్లోకి వచ్చి పడినావు, అయ్యో అది ఇంకా దారుణంగా ఉంది. అటు పోవాల్సిన వాళ్ళు కూడా ఇట్టే వస్తుంటారు. అదిగోండి అటు పోయే రోడ్డు ఇంకా మరి దారుణంగా ఉంది. అది రోడ్లు కూడా ఇట్టే వచ్చేస్తూ ఉంటారు. మనకు ఆడదాకా 4 వే వచ్చింది. అసలు ఆ 4 వే అవసరం లేదు. డబల్ రోడ్ వేసి దాన్ని నీట్గా మెయింటైన్ చేసుకుంటే చాలు. ఏదో వేసినారు 4 వే అంటే వదిలేసినారు. ఇదైతే మొత్తం ప్యాచ్లే. ఇక్కడ నుంచి రైట్ ఇదే ఇట్లా ఉందంటే ఇంక ఇది ఎట్లుంటుందో. ఊరే ఇంతలో సింగిల్ రోడ్లు ఎంత బొళ్ళు వస్తున్నాయా ఏమన్నా అలా సరిపోయినా రోడ్డుకి నువ్వే. మిగతా వాళ్ళు ఎటు పోవాలనే ఈ స్పీడ్ బ్రేకర్లు పోలేదు నాకు అర్థం కావట్లే. ఎన్ని స్పీడ్ బ్రేకర్లు అవి. అట్లాంటి ఇంకో 2 కానీ వచ్చినట్టు సాయంత్రాన్ని పోతాం అక్కడికి. ఈ ఆడకి తీసుకొచ్చిందో ఇది కూడులే నీళ్ళులే పోతానే ఉంది ఇది నా నుంచి. నాకు తెలిసి ఈ రోడ్లో పంచర్ అవుతుంది మన బండి ఖచ్చితంగా. అబ్బా కొత్తది బ్రాండ్ న్యూ తార్ రోడ్ ఇప్పుడే వేసుకుంటా పోతా ఉంటారు. పురి పోవచ్చా పోకూడదు సచ్చినవే పోతాయి. సంకనాకి పోతాయి మన టైర్లో. ఆ బైక్ వస్తూ ఉంది. మన పరిస్థితి ఏంది? ఇదేంది ఎట్ అయిపోయింది మన పోయి బతుకు. అవతల పక్క పోకూడదు. అవతలది ఇప్పుడే వేస్తూ ఉండరు. ఆరిపోయినట్టే ఉంది. లేదు వాళ్ళు వచ్చి తగలుతూ ఉండయి. రా నాయనా నాయనా నేను కిందకి దిగేస్తారా నాయనా. బా రే సరిపోయింది. అయిపోయింది మన బతుకు అయిపోయింది. నా బండి పరిస్థితి అయిపోయింది. అతక్కపోయినాయి టైర్లకి, అతక్కపోయినాయి కిందంతా అతుక్కుపోయి ఉంటాయి. అయ్యో 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 ఏదట్టు అయిపోయింది మన బతుకు. ఈ కొత్త తారు ఇప్పుడే వేయాలి. ఇలా కతక్కనే వేస్తూ ఉంటారు. వేసేదానికి ఏమో అయ్యే ఇంకా అతుక్కునే ఉంది అది తారు. కాళ్ళకి తగలుతా ఉండేది వాళ్ళన్నీ వచ్చి. నమస్తే. ఇప్పుడు టైర్లు చూడంతే మనకి మనశ్శాంతి లేదనమాట. ఎట్టుందో అమ్మయ్య ఏం కాలేదులే. తారు ఎత్తుక్కొని సంకనాకి పోయి ఉంటుంది అనుకున్నా. రోడ్లో ముందర టైర్కి బాగా కరుచుకొని ఉన్నాయి. కింద పక్క కూడా ఏం తగల. ఒక్కోసారి ఏమవుతుందంటే
ఈ తారులా టైర్లకు గరుచుకొని కొన్ని కొన్ని మొక్కలు పోయి కింద గార్డు కరుచుకుంటాయి ఆ తారు. ఇంకంతే ఆడ సెట్ అయిపోతుంది ఆ తారు. ఎందుకంటే కరుచుకొని ఉంది తారేమో. ఈ రాళ్ళన్నీ పోవాలి ఇప్పుడు. ఇది ఏందనుకున్నారు పంట? ఆముదాల చెట్లు, అంటే ఆముదం. ఈ పంట వేసి ఈ పంటలో నుంచి విత్తనాలు వస్తాయి. ఆ విత్తనాలు గానుగలు వేసి రుబ్బితే అప్పుడు ఆముదము బయటకు వస్తుంది అనమాట. అది ఈ పంట మొత్తం. మన పక్క ఒకప్పుడు బాగా పండిస్తున్నారు ఈ ఆముదము. ఇప్పుడు అసలు మానేసినారు. మన వాళ్ళు వరి తప్ప ఏం పని చేస్తారు ఇంకా. వెల్కమ్ టు గుజరాత్ సోలార్ పార్క్ అంట. ఇక్కడ నా నుంచి ఇక్కడ ఈ ఏరియా మొత్తం సోలార్ ప్యానల్స్ అయితే ఉన్నాయి. నేను ఇంకా ప్రైవేట్ వాళ్ళదేమో అనుకున్నా, కానీ గుజరాత్ వాళ్ళదే, గవర్నమెంట్ వాళ్ళదే ఇది మొత్తం. అయ్యో जा सकते हैं इसका जाए जाएगा. वो रास्ता ఈడ తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు, అన్ని రోడ్లు వేస్తూ ఉంటారు. మన అదృష్టం. బా కరెక్ట్గా భలే వస్తున్నాం మనమా. ఇంకేముందా, నేను ఇంకా ఏదో గుడిసి అనుకున్నా టక్కని చూసి. అయిపోయేది మీరు ఏడ దగ్గర. ఈదులన్నీ క్లీన్ చేసుకుంటా పోతున్నాడు శుద్ధంగా. కొంచెం గ్యాప్ ఉంటే వెళ్ళిపోవచ్చా ఊరి. ఇంకోటి కూడా ఉందా? సచ్చిన వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. वीडियो टू वीडियो. हाँ ओके सर यूट्यूब यूट्यूब है. सर रास्ता दिखो आपको. नहीं ऐसा जाएगा. हाँ हाँ ओके ओके. నేను ఇది కొంచెం ఊర్లాగా ఉంటే సరే ఏదో హోటల్ ఉంటుందిలే తిందాం అనుకుంటే ఏడ అసలు ఏమీ లేవు. అబ్బా వచ్చి ఉంటే అడ్డంగా బుక్ అయిపోయింది వాళ్ళం. సిమెంట్ ఫ్రెష్ అది పోస్తూ ఉంటారు ఇప్పుడే. స్పీడ్ బ్రేకర్లో పోలేదురా నాయన అడుక్కోటి వేసి ఉంటారు. ఈ స్పీడ్ బ్రేకర్లో నడుము నొప్పి వచ్చేసింది నాకు. కూడులే నీళ్ళులే మనకి మన బతుకు. అయ్యో ఇప్పుడు సిగ్నల్ దొబ్బితే నేనేం చేయాలి? పోతా ఉన్నావు, సిగ్నల్ లేదు, బాగలేదు, మనకేమో రూట్ మ్యాప్ చూపించట్లేదు. మిడిల్లో తీసుకొచ్చి నువ్వు సిగ్నల్ పోతే నేను ఏం చేయాలి చెప్పా? ఓ రే హైలైట్ అసలు అయ్యా. ఈ హరప్పను మామూలుగా వీళ్ళ లిపి ఉంది కదా, దాని మీద ఎంతో ప్రైజ్ మనీ కూడా అయితే ఉంది. అంటే ఎవరైనా డీకోడ్ చేస్తే వాళ్ళకైతే ఆ ప్రైజ్ మనీ వస్తుంది అనమాట.